నమస్కారం. 17 సెప్టెంబర్ నాడు ఏదైతే హైదరాబాద్ స్టేటు ఇండియాలో విలీనమైన తర్వాత మరి ఆ తర్వాత వెంటనే సెప్టెంబర్లో విలీనమైంది. అక్టోబర్ ఫస్ట్ వీక్లో అప్పుడు పండుగ వచ్చింది. జనరల్గా దసరా పండుగ సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి 30వ తారీఖు ఆ ప్రాంతం నుంచి ఆ అక్టోబర్ 25 దాకా, అంటే అధిక మాసం వచ్చినప్పుడు అక్టోబర్ 20 దాకా 25 దాకా పోతుంది. లేకపోతే సెప్టెంబర్ ఆఖరి వారంలో చివరి రోజులలో వచ్చే దసరా పండుగ తెలంగాణలో పెద్ద పండుగ. అమెరికాలో ఉన్నవాడు కూడా పిల్ల పాపలతో కలిసి ఇండియాకు వచ్చి తన సొంత ఊరికి వచ్చి జన్మభూమిలో జరుపుకుంటారు. ఉదాహరణకు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ నుంచి కానీ ఇతర దేశాల్లో ఎక్కడున్న సంక్రాంతి పండుగ ఎట్లా జరుపుకుంటారో అట్లా దసరాను కూడా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. జనరల్గా పండుగలన్నీ కూడా రకరకాల సాంప్రదాయంతో ఏర్పడ్డాయి. కొన్ని సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ఉగాది మనకు సాంప్రదాయబద్ధంగా జరుపుకునేది, సంక్రాంతి కూడా మనకు సాంప్రదాయబద్ధంగా జరుపుకునేది. అట్లాగే శివరాత్రి లాంటి పండుగలు, వినాయక చవితులు భక్తి శ్రద్ధలతో కూడా జరుపుకునేవి. దీపావళి ఆనందోత్సాహాలతో జరుపుకున్నది. అట్లాగే దసరా సంబరాలతో జరుపుకునేది. కనుక ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క పేరు పెట్టుకుంటాం మనం. సంబరాల అంబరాలు అంటే దసరా అనొచ్చు. అట్లా మనం చూసుకుంటే దసరా పండుగకు మరి తెలంగాణ ప్రాంతంలో కొన్ని గ్రామాలలో మీకు దసరా పండుగ నాడు జాతీయ జెండాను ఎగరేస్తాం. జాతీయ జెండా ఎప్పుడు ఎగరేస్తాం దేశవ్యాప్తంగా? అయితే 15 ఆగస్టు నాడు, లేకపోతే 26 జనవరి నాడు, లేకపోతే రాష్ట్ర అవతరణ దినోత్సవాలు, అది ఆంధ్రప్రదేశ్ అవతరణ ఫస్ట్ నవంబర్ కావచ్చు, వాళ్ళు తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2 కావచ్చు. ఇట్లా మనం ఎగరేసుకుంటాం. ఇట్లా సెప్టెంబర్ 17 నాడు కూడా జాతీయ జెండా ఎగరేసుకుంటాం మనం. అది కూడా ప్రభుత్వ పరంగా జరపాలని చాలా ఏళ్ళ నుంచి ఉన్నది. అది విమోచన, విద్రోహమా, విలీనమా, ఇవాళ ప్రజాస్వామ్య దినమా, లేకపోతే ప్రజాస్వామ్య పాలన దినోత్సవం, రకరకాల పేర్లు పెట్టి ఏదో దాన్ని గలీజ్ చేసేసింది. కానీ మొత్తం మీద 17 సెప్టెంబర్ నాడు కూడా పార్టీలు, కొంత ప్రభుత్వం కూడా ఈ మధ్యన జాతీయ జెండా ఎగరేస్తుంది. ఇది మన సిలసిలా వచ్చింది. కానీ దసరా పండుగ నాడు జాతీయ జెండా ఎగరేసుకోవడం ఎందుకంటే, ఆనాడు 15 ఆగస్టు నాడు 1947లో భారతదేశ స్వాతంత్రం వస్తే భారతదేశంలో ఆనాడు స్వాతంత్ర పరిస్థితి లేవు కనుక హైదరాబాద్ స్టేట్లో జెండా ఎత్తితే నేరమైంది. ఆనాడు భారత జాతీయ జెండాని ఎగిరేస్తే వాళ్ళందరినీ అప్పటి నిజాం, 7వ నిజాం మీర్ ఉస్మానియా అలీ ఖాన్ జైల్లో పడేసిండు. ఇటు రజాకార్ల దాడులు, అటు కమ్యూనిస్ట్ దాడులు, మొత్తం మీద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఆర్య సమాజ్ కూడా ఎంతో ప్రయత్నం చేసినా 47 ఆగస్టు 15 నాడు ఎత్తుకోలేకపోయినాం. అట్లాగే 48 ఆగస్టు 15 నాడు కూడా 2 పండుగలు పోయినాయి. వెంటనే వచ్చిన తర్వాత పండుగ మనకు దసరా పండుగ కనుక దసరా నాడు అటు భారతదేశంలో విలీనమైన సందర్భము, ఆనందోత్సవాలతో నిరంకుశ ప్రభుత్వాన్ని కూలదోషణ సందర్భము, ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజాస్వామ్య దేశంలో చేరిన సందర్భము, ఇవన్నీ కలగలిపి భారత జాతీయ జెండాను చాలా గ్రామాల్లో, ఈ తెలంగాణలో చాలా గ్రామాల్లో దసరా నాడు ఎత్తుకుంటాం. ఉదాహరణ మా ప్రజ్ఞాపూర్ గ్రామంలో అయితే ఒక ముస్లిం పెద్ద ఆ రోజు మా ఇంటి ముందు వచ్చి జాతీయ జెండాను పట్టుకుంటాడు, కొబ్బరికాయ కొడతాడు, బొట్టు పెడతాడు, తను బొట్టు పెట్టుకుంటాడు, కొబ్బరికాయ కొట్టి దాన్ని కట్టి మా చావిడి ముందున్న వేప చెట్టు కడతారు. ఇది మా ఊళ్ళో మాత్రమే జరుగుతుంది నేను అనుకునేవాడిని గతంలో చిన్నప్పుడు. కానీ చాలా గ్రామాలలో ఈ దసరా పండుగ నాడు ఈ జాతీయ జెండాను చావిడి దగ్గర లేకపోతే గ్రామ బురుజు మీద ఎగిరేసే ఆనవాయితీ చాలా రోజుల నుంచి వచ్చింది. దీనికి భక్తి వేరే కారణం లేదు, ఒకటే కారణం. ఆనాడు భారత ప్రభుత్వంలో మనం చేరినాం, భారతదేశంలో విలీనమైన కనుక మొట్టమొదటి జాతీయ దినోత్సవాన్ని జెండా వందనం చేసుకున్న క్రమం 13 నెలల 2 రోజులకు స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత 15 రోజుల లోపల ఈ దసరా రావడం వల్ల చేసుకున్నాం. దానికి ఒక రకమైన సంబంధం ఉంది. చాలామంది ఈ దసరా నాడు ఆయన జెండా ఎగరేస్తారంటే కొందరు నవ్వేరు. నాకు ఆది శంకరాచార్య జయంతికి పీర్ల పండుగకి ఏం సంబంధం అని. ఇదే సంబంధం. ఎందుకంటే జాతీయ జెండాకు దసరాకు ఉన్న సంబంధం ఏంటంటే, దసరా నాడు భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏదైతే సంబరాలు 2 సంవత్సరాలు జరుపుకోలేకపోయినామో 2 పండుగలను, ఆ పండుగను జాతీయ దినోత్సవ పండుగగా మనకు దసరా నాడు కూడా జరుపుకునే ఆనవాయితుంది. అది ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఇప్పటి తరంలో మెలగలేకపోతుంది. కానీ దీన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. 17 సెప్టెంబర్ నాడు జెండా ఎత్తుకొనియలేదు. ఇప్పటికి కూడా 17 సెప్టెంబర్ నాడు కొన్ని పార్టీలు ఏమో వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యమం చేసిన పార్టీలు దీన్ని ఓన్ చేసుకోలేకపోతున్నాయి. ఉద్యమం చేయని పార్టీలు, ఆనాడు పేరుకోలేని పార్టీలు కూడా ఇవాళ దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకనే ఇవాళ ఏదైనా సరే మన భారతదేశంలో విలీనమా, విద్రోహమా, విమోచన అని పక్కన పెట్టి కలిసిన దినంగా 17 సెప్టెంబర్ నాడు ఏదైతే పండుగ చేసుకుంటున్నామో అదే అట్లాంటి పండుగనే మా దసరా నాడు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా గ్రామాల్లో ఘనంగా చేసుకుంటారు.
దీన్ని కూడా ఒకసారి వెలుగులోకి తీసుకురావాలని చెప్పి దసరాకు జాతీయ జెండాకు సంబంధం ఏమిటి అనే మాటను కూడా నేను మనవి చేశాను. నమస్కారం.